నియోజకవర్గం వెంకటాపురం డివిజన్ లో బాబు జగజీవనరావు జయంతి వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, లక్ష్మీకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండలరెడ్డి, సిఎల్ యాదగిరి, కృష్ణగౌడ్, భాస్కర్ శ్రీనివాస్ గౌడ్, సర్వేష్ యాదవ్, జ్యోతి యాదవ్, భవిత, గాయత్రి, పద్మ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు। తెలంగాణ సాధించి పెట్టిన తల్లి మరి ఆమె అడుగుజాడల్లో నడిచినటువంటి తల్లి మీరా కుమార్ గారు బాబు జగజీవన్ రామ్ 40 వసంతాలు మరి ఆయన మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, డిఫెన్స్ మినిస్టర్, కార్మిక శాఖ మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ ఇలాంటి పదవులను స్వీకరించి దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి। తర్వాత కాంగ్రెస్ తో వివాదాలు వచ్చినప్పుడు జనతా పార్టీని స్థాపించి జనతా పార్టీలో కూడా ఆయన ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి। మరి ఈ రోజు రాజకీయ నాయకులలో దాదాపు 40 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్। మరి అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో మరి ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది మన దేశ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్। అలాంటి వ్యక్తి 110వ జన్మదినం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం। మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను కొనసాగించాలి అని ముందుకెళ్తూ మరి ఆయన కాంగ్రెస్ లో చేసినటువంటి సేవా కార్యక్రమాలు మన ప్రజలకు తీసుకొని పోవాలని తెలియజేస్తా ఉన్నాయి। అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఏ విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తుందో